లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జానకమ్మ గారు తుది శ్వాస విడిచారు. అంటే గాన కోకిలని చెప్పుకోవచ్చు మన తెలుగువారు. చాలా చాలా అంటే రకరకాల భాషల్లో సుమారుగా 50,000కు పైగా పాటలు పాడారట. వాటితో పాటు జపనీస్లో కూడా, జపాన్ లాంగ్వేజ్లో కూడా ఒక పాట పాడారని, ఇట్లా రకరకాలుగా చిన్నపిల్లల గొంతు దగ్గర నుంచి పెద్దవారి దాకా ఎంత చక్కటి గొంతు అంటే అమృతమే కదరమ్మగారు. నిజంగా పాట ఉన్నన్ని రోజులు ఆవిడ మనతోనే ఉంటారేమో బహుశా. మీరు స్వయాన మాట్లాడినట్లుగా నేను విన్నాను. చాలాసార్లు మీతో మాట్లాడారు కదా రమ్మగారు. అవును. మీ పరిచయం ఎలా జరిగింది? స్టోరీ టెల్లర్గా ఇది మంచి అనుభవాలు నాకు జరిగిన వాటిలలో ఎర్జానక్ గారితో పరిచయం ఒకటి. చాలా కథలు చెప్పాం కదా. అయితే ఒకసారి ఒక ఆయన నాతో మెసెంజర్లో మాట్లాడారు, ఫేస్బుక్ మెసెంజర్లో. ఎర్జానక్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారమ్మా, మీ నెంబర్ ఇస్తారా అని. ఆయన వారి ఫ్యాన్ అదే ఫ్యాన్స్ అసోసియేషన్లో ఆయన మెంబర్ అయి ఉండొచ్చు, అడ్మిన్ కూడా అయి ఉండొచ్చు. ఆమెతోటి కొంచెం దగ్గర పరిచయం కూడా ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఆవిడ కథలు వింటారా అని. ఆవిడ బాగా వింటారండి, మీరంటే చాలా ఇష్టం, మీరు మాట్లాడండి అన్నారు. సరే అండి, ఫోన్ నెంబర్ వారి నెంబర్ నేను తీసుకున్నా, నా నెంబర్ ఇచ్చాను. ఇస్తే ఇంచుమించుగా 22-23లో నేను చాలా తరచుగా కూడా మాట్లాడేదాన్ని. మొదటిసారి మాట్లాడినప్పుడైతే ఎక్సైట్మెంట్ నేను చెప్పలేను. నాకు మామూలుగానే గాయని మండలిలో ఈవిడ జానక్ గారు, తర్వాత వాణి జయరాం, వీళ్ళిద్దరూ చాలా ఇష్టం. అదేలేండి. జానక్ గారిది మేఘమా దేహమా పాట చాలా ఇష్టం నాకు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే అట్లా పెద్దవారు, అంత సీనియర్ సింగరు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు, అట్లా కథలు వింటారని, కథలు చెప్పే వాళ్ళతోటి స్నేహం ఆపేక్షిస్తారు అలా అని నేను అనుకోలేదు. కానీ చాలా బాగా మాట్లాడారు. కొన్ని కథలు కూడా ఆవిడ రికార్డ్ చేసి ఇచ్చారు నాకు. ఏంటమ్మ గారు? అవును, నేను చెప్పిన ఏమన్నా కథ, పులిరాజు కథ నాకు జానక్ గారు చెప్పినవే. ఆవిడ రికార్డ్ చేసి ఆవిడ వాయిస్తో పంపించారు. రికార్డ్ చేసి పంపించారు. కొన్ని కథలు ఫోన్లో కబుర్లు చెప్తున్నప్పుడే కొన్ని కథలు చెప్పారు. నాకు ఆ కథ ఇష్టం, ఈ కథ ఇష్టం చెప్పారు. కొన్ని అయితే సీరియల్స్గా వచ్చిన కథలను అయితే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది బంగారు అని అడుగుతుండేవారు. చాలా ఆసక్తిగా వినేవారు. ఈ ఇంచుమించుగా సంక్రాంతి పండగలకి శుభాకాంక్షలు తెలియజేసేవారు. మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. ఆవిడ 2-3 సార్లు మా ఇంటికి రా, మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం అన్నారు. కానీ నేను కొంచెం ఈ సెలబ్రిటీ థింగ్ని హ్యాండిల్ చేయలేను, అదొక మొహమాటం నాకు. సరే, పెద్దవారు క్యాజువల్గా రండి ఇంటికి అంటారు కదా, అలాగే అన్నారులే. వారి ఇంటికి వెళ్ళటము తర్వాత ఎట్లా అది నాకు తెలియలేదన్నమాట. అందుకని నేను దాని ఫోన్కే పరిమితంగా ఉంచుకున్నాను. ఇవాళ అనిపిస్తుంది, ఒక్కసారైనా వెళ్ళుంటే బాగుండేది, ఆవిడ ఇంకా నేను సంతోషపెట్టేదాన్నేమో అని. ఎప్పుడైతే ఈ టీవీలో ఇది చూడగానే మా అక్కయ్య ఫోన్ చేసింది, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నాం కదా. జనవరిలో కూడా వారి అబ్బాయి గతించినప్పుడు అవును ఎక్కువసేపు మాట్లాడలేదు, కానీ ఒకసారి పలకరించాను అంతే. అప్పుడు కూడా అనిపించింది ఏ ఫిబ్రవరిలోనో ఒక మాట వెళ్ళొస్తే బాగుంటుందని. అంతకుముందు వారి మనవరాలకి ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయ్యి అమ్మాయి గతించింది. నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పారు, మనవరాలు ఏదో ఫారిన్ కంట్రీలో ఉంది. నాకు ఆవిడ చెప్పిన వివరాలు ఇవే. ఫారిన్లో ఎక్కడో ఉంది, ఏదో ట్రిప్కి వెళ్ళింది అమ్మాయి, అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్కి గోత్రూ అయ్యి ఆ అమ్మాయి గతించింది అని. ఒక 30 years ఏమో ఉంటాయని చెప్పారు. అప్పుడే చాలా డల్గా ఉన్నారు. కానీ ఏవో కాసేపు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడారు. ఏదో కథ, కాసేపు ఏదైనా చెప్పు అంటే ఏదో చిన్న పిచ్చి కథ ఒకటి చెప్పాను ఫోన్లో ఒక 5-10 నిమిషాలు అప్పుడు మాట్లాడాం. తర్వాత వారి అబ్బాయి గతించిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు 3 నిమిషాలే మాట్లాడాను. ఈ ఫిబ్రవరి మార్చి నుంచి నేను కూడా బిజీ అయిపోయాను, వెళ్ళలేకపోయాను కదా. మా అక్కయ్యకి తెలుసు నేను వారితోటి మాట్లాడుతూ ఉంటానని. ఇట్లా భగవంతుడు ఇచ్చిన అవకాశమేమో, అంత పెద్దవారితోటి అట్లా మాట్లాడే అవకాశము, ఆ రకంగా అసలు ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ కుదరటం కూడా కొంచెం ఆశ్చర్యమే. చాలా దుఃఖంగా కష్టంగా కూడా ఉంది. ఆవిడ పాడడం మానేశారు 16 నుంచే ఇంచుమించుగా. ఏమైనా ప్రోగ్రామ్స్లోనూ అప్పుడు ఒకటి అరా ఊరికే గొంతెత్తుతున్నారేమో కానీ పాడడం ఇంచుమించుగా మానేశారు. ఇక పాతవి మనం వింటూనే ఉంటాం కదా. సంగీత సాగరంలో మనం ఆవిడ కంఠం వినపడడం మొదలైందంటే ఆ సముద్రంలో పడి కొట్టుకుని వెళ్ళిపోతాం మనం. ఎన్ని రకాలు, ఎన్ని పాటలు, తెలుగులో, తమిళంలో, కన్నడంలో, మలయాళంలో, ఏ పాత సినిమా చూసినా ఆవిడ కంఠం వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంత అద్భుతమైన గాయని మండలు పుడతారో పుట్టరో
అలాంటి వారితో కొంత ట్రావెల్, కొంత మాట్లాడే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వటం నా అదృష్టమే. నేను తర్వాత ఈ జనవరి, ఫిబ్రవరి టైంలో సింగర్స్ చాలామంది, సునీత గారు వీళ్ళంతా ఆవిడ దగ్గరికి వెళ్ళారు, కలిసి వచ్చారు. అప్పుడు అవన్నీ ఇన్స్టాలోను ఫేస్బుక్లోను అవి చూసి ఎంత వెళ్దామనిపించిందో నాకు. వీళ్ళందరూ వెళ్ళారు, నేను కూడా ఒకసారి వెళ్ళి పలకరించి వస్తే బాగుంటుంది, కాసేపు కూర్చుంటే ఏదో కొంచెం ఆవిడకి మనసు బాగుంటుంది కదా, మెమరీ ఆవిడకి సంతోషంగా ఉంటుంది, పెద్దవారు ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అని. సరిగ్గా ఈ మార్చ్ టైంలో నాకు ఏదో కొంచెం చిన్న ఇబ్బంది వచ్చింది ఒంట్లో. దాని తర్వాత వరుసగా నేను అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు, నేను వెళ్ళను లేదు. అసలు మార్చి తర్వాత జూలై ఎప్పుడు వచ్చేసిందో తెలియకుండా వరుసగా రోజులు. ఇటీవల హెల్త్ కూడా, నాకు స్కిన్ హెల్త్ బాగోలేదు కదా, ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చాలా అనిపించింది. ఈసారి అనుకున్నారు ఎవరైనా పెద్దవారు రండి మా ఇంటికి అంటే మానేయకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ లోటు ఎప్పటికీ ఇంకా పోడదు, ఇంకెప్పటికీ నేను వారిని కలవలేను కదా. అంతే కదా. ఫోన్లో ఉంది, నా అందరి ఫోన్లలో ఆవిడ పాటలు ఉంటాయి, నా ఫోన్లో మాత్రం ఆవిడ మాటలు ఉన్నాయి, ఆవిడ చెప్పిన కథలు కూడా ఉన్నాయి. ఒక కథ, జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ విందాం రమ్మగారు. విందాం. ఇప్పుడు అనిపిస్తోంది ఎవరైనా పెద్దవాళ్ళు రండి కలవండి అంటే ఏముందిలే అనో, లేకపోతే వీరిని కలిసి ఏం మాట్లాడతామనో, దీన్ని హ్యాండిల్ చేయలేమని భయపడకుండా వెళ్ళిపోవాలి. వెళ్తే మనం ఇది చేయలేదు, ఈ పని ఇంకెప్పటికీ చేయలేము అని అనిపించకుండా ఉంటుంది. మన అమ్మల్ని, మన మేనత్తలు, మన కజిన్ సిస్టర్స్, పెద్దవాళ్ళు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మామయ్యలు, తాతగారులు పిలుస్తూ ఉంటారు. అవును, ఒక్కసారి తర్వాత అనుకుంటాం, పోస్ట్ పోన్ చేస్తాం, ఆ తర్వాత ఇంకెప్పటికీ రాదు. ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు ఆవిడ ఒక ఫోటో చేసి పంపించారు జయ. అబ్బా అందరికీ ఇదే పెట్టుంటారు బహుశా, నాకు కూడా అదే పెట్టారనమాట. ఈవిడికి మరి ముందు ఎలా నేర్చుకున్నారో తెలీదు, ఈ ఫోటోలని చేయటం నేర్చుకున్నారు. నా ఫోటోని కూడా ఏవో రకరకాల డ్రెస్సులు వేసి ఏఐ తోటి కాబోలు మీకు ఆవిడే చేసి పంపించారు. నావెల్స్ కూడా విన్నారు శ్రద్ధగా. ఈ వ్రతాలు అప్పుడు పంపించిందనమాట. ఒక రాజుగారు, రాణి గారు ఉంటారు, వాళ్ళకి పిల్లలు లేరు. అన్నింట్లో ఈ పిల్లలు లేని గోలే ఉంటాం. పిల్లలు లేకపోతే ఈ రాణికి పిల్లలు కావాలని చాలా ఆశగా ఉంటుందన్నమాట. ఏం చేసేది అంటాను. వీళ్ళ భవనం పక్కనే ఒక చిన్న పెంకుటి ఇల్లు ఉంటుంది. ఆ పెంకుటి ఇంట్లో ఒక బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడి భార్య ఉంటారు. బ్రాహ్మడి భార్యకి ఎంత 13 ఏళ్ళు పాపం, కడుపుతూ ఉంటుంది చిన్న పిల్ల. ఈ దాదులు వాళ్ళ దగ్గర చెప్పి ఆ పిల్ల ఆవిడకి అనేటప్పుడు, అది ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఎవరన్నా కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఎట్లా చేస్తారో నాకు తెలియదు, ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు ఇమ్మని అడుగుతుంది రాణి. ఇక్కడ మంత్రసాని ఉంటుంది. ఆ మంత్రసాని మెల్లిగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావడం పరిచయం చేసుకుంటుంది ఆ బ్రాహ్మడి భార్యతో. ఇప్పుడు నొప్పులు వచ్చే టైంకి ఇది చూస్తూ ఉంటుంది మాట, ఎప్పుడు నొప్పులు వస్తాయో చూస్తుండి ఆ నొప్పులు వచ్చే టైంకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ అమ్మాయి పాపం తట్టుకోలేకుండా విపరీతమైన నొప్పులు. ఈ మంత్రసాని ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు డెలివరీ అవ్వాలంటే ఇట్ట కాదు, నిచ్చెన వేస్తాను, నిచ్చెన ఎక్కుతూ దిగుతూ నువ్వు కళ్ళకు గంతలు కడతాను, కళ్ళు కూడా మూసేసుకోవాలి. దానికి ఏం తెలియదు ఆ పిల్లకి పాపం. ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండు, డెలివరీ అవుతుంది, అట్టాగే కనాలి, నేను చూసుకుంటానని చెప్తుంది. పాపం అమ్మాయి అట్టాగే నొప్పులతో భరించలేకుండా అట్టాగే నిచ్చెన ఎక్కుతూ దిగుతూ మొత్తానికి డెలివరీ అయింది. ఇదేం చేస్తుంది, ఈ పిల్లవాడిని తీసుకుని పక్కనే దాదులు ఉంటారు, ఆ రాణి గారి దాది వాళ్ళు. ఈ పిల్లవాడిని, మగపిల్లవాడు పుట్టాడు, టక్కని ఏడవకుండా నోరు మూసి తీసుకెళ్ళి ఆ దాదులకి ఇచ్చి వెంటనే తీసుకెళ్ళి రాణి గారికి ఇవ్వండి పంపించేసి, కాబట్టి దీనికి కళ్ళు గంటలు ఇప్పేసి కింద దింపి ఇచ్చి, నువ్వేంటే ఓ గుండ్రాయిని కన్నావు, రాయి కన్నావు, చూడు ఇక్కడ రాయి పడింది, రాయి పెడుతుంది అనమాట. ఈ రాయిని కన్నావు, నువ్వు పిల్లని కనుకుండా నీ బుద్ధి తక్కువై నేను నీకు డెలివరీ చేశానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ బ్రాహ్మడి పాపం ఆవిడ ఏడ్చి గొడవ చేసి, లేదు నేను బిడ్డనే కన్నాను, నేను రాయిని కనలేదు, నాకు తప్పకుండా పిల్లవాడే పుట్టాడు, పిల్లవాడో పిల్ల, నాకు బిడ్డే పుట్టాడు కానీ నాకు ఈ రాయి కాదు అని చెప్పి అప్పటి నుంచి ఒక వ్రతం పూనుతుందన్నమాట. పిల్లవాడు ఎక్కడున్నా సుఖంగా ఉండాలంటే ఒక వ్రతం ఏంటంటే ఆకుపచ్చ చీరే కట్టుకోవాలి, తర్వాత ఆకుపచ్చ గాజులే వేసుకోవాలి. ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి అన్నమాట. ఆ నియమాలు పాటించుకుంటూ వ్రతం చేసుకుంటూ అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటుంది.
ఎంత క్లియర్గా వాయిస్ చూసావా? అవును రమ్మగారు. 12 నిమిషాలు ఒక్కొక్క ఆడియో చేసి పంపించారు జయ. ఎన్ని కథలు పంపారు రమ్మగారు మీకు చాలా సుమారుగా? ఉన్నాయి, 4, 5, 6 కథలు. అందులో ఏంటంటే కొన్ని కథలు వారికి నచ్చినవి ఉన్నాయి. ఈ 16 రాత్రులు అవి అయితే అబ్బో చాలా గొప్ప సరదాగా ఉంది. ఆ పుస్తకం ఉంటే ఓసారి చదువు నేను వింటా అని అందులో అవన్నీ అదంతా తగ్గించి ఇంత సింపుల్గా చెప్తున్నావా నువ్వు అని ఆశ్చర్యపోయాను. మీతో చదివించుకునేవారా రమ్మగారు? చదివాను ఒక కథ, ఆ 16 రాత్రుల్లో ఒక కథని చదివితే అదంతా విని అదేమిటి అమ్మో ఎంత భాష ఇదంతా, దీన్ని ఎట్లా సింపుల్ చేసావు, బాగా సింపుల్గా చెప్పేస్తున్నావు అని. అవి ఏంటంటే ఆ కథలు చదవటం ఇష్టం అట ఆవిడకి, వినడం ఇష్టము, చిన్నప్పటి నుంచి ఇష్టము. పుస్తకాలు ఇది వరకు చదివేవారు, మరి ఇప్పుడు కళ్ళు అవి పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టు లేదు. అంచేత ఇలాంటిది ఉపయోగపడ్డాను అనమాట నేను. ఆ రకంగా చాలా కథలు రికార్డ్ చేసి ఇచ్చారు నాకు. ఇందులో ఏంటంటే వరలక్ష్మి వ్రతం కథ చేశారు, మంగళగౌరి వ్రతం కథ చేశారు. ఆవిడ కథ వినంగానే మీగో మా అత్తగారు ఇంకోలా చెప్పేవారు, ఇందులో చిన్న తేడా ఉందని అది కూడా రికార్డ్ చేసి పెట్టారు. అదొక కాలక్షేపం కింద ఉంది. చాలా రోజులు చెప్పింది వినటం అండ్ వాళ్ళ అత్తగారు చెప్పింది కానీ ఆవిడకి ఏదైనా మార్పులు అనిపిస్తే మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి పెట్టడం. 13th మార్చ్ అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వీరిని నాకు పరిచయం చేసిన వారి పేరు కూడా మర్చిపోయాను నేను. వాళ్ళు ఎవరు మళ్ళీ నాతో టచ్లో రాలేదు, ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఈ 2 సంవత్సరాలు ఇంచుమించుగా మొన్న జనవరి అప్పుడు కూడా నాతో మెసేజ్ చేశారు. ఓకే. 14th జనవరి రోజును కూడా మెసేజ్ చేశారు. ఆ రోజు పెట్టారు బాగున్నారా అని అడిగితే బాగున్నాను బంగారు థ్యాంక్ యూ అని పెట్టారు. బంగారు అని పిలిచేవారు. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పరిచయం ఏర్పడుతుంది ఆ రకంగా. ఆవిడకి అంటే చివరి కాలంలో ఏమనాలి, కాలక్షేపంగా నేను బాగా ఉపయోగపడ్డాను. నేను కలవలేకపోయాననే చింత ఇక తీరదు ఎప్పటికీ, ఈ కష్టం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే వీరు కాలం చేశారని వినంగానే చాలా ఉసూరు అనిపించేసింది. అబ్బా ఒక్కసారి వెళ్ళలేకపోయానే అని. ఆవిడ నేను మైసూరు వెళ్తానని చెప్పారు నాకు అప్పుడు, మైసూరు వెళ్ళొస్తాను అని. మరి ఎవరితోటి ఉన్నారు, అంతకుముందు అబ్బాయి ఉన్నప్పుడు మేము అబ్బాయితోటి ఉన్నానని చెప్పారు నాకు, మైసూరులో ఉంటున్నాము అని. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాక నువ్వు శ్రీశైలం వెళ్ళే దారిలోనే మా ఇల్లు, నువ్వు రమ్మన్నారు. కానీ నేను చెప్పా కదా రకరకాల ఆలోచనలతోటి అంత పెద్దవారిని కలవటం మీద ఇది లేక, అంటే సరైన ఆలోచన లేదు, అంతకంటే ఏం లేదు. కూడదని కాదు, చేసేయాలని కాదు, ఒక మధ్య మార్గం అంతేనమాట. ఇప్పుడు అనిపిస్తోంది మళ్ళీ ఇలాంటి గాయని మండలు మళ్ళీ తెలుగు వాళ్ళకి లభిస్తారో లేదో. అవునండి. ఇంత అంటే వర్సటైల్గా అన్ని రకాల పాటలు పాడగలిగిన వాళ్ళు, తర్వాత అనుకరణ చేయగలిగిన వాళ్ళు, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఏవి లేకుండా కూల్గా ఉండటం, తన ఒక పద్ధతి మార్చుకోకుండా డే 1 నుంచి చివరి వరకు తన పద్ధతి ప్రకారమే ఉన్నవాళ్ళు, నియమబద్ధమైన జీవితం గడిపేవాళ్ళు, ప్రత్యేకమైన వ్యక్తులు. ఎవరైనా కొత్తగా వస్తున్న కళాకారుణులు ఇట్లా పెద్దవాళ్ళని చూసి ఒక లైన్ ఏర్పరచుకుంటే, లైఫ్కి జీవితానికి ఒక విధానం ఉండాలి కదా. ఇప్పుడు రకరకాలుగా పోతాయి, ఈ రకరకాలుగా పోయే జీవితాన్ని ఒక లైన్ ప్రకారం తీసుకెళ్తాము, దాంట్లో నిలబడి ఉండటము, ఈ స్థితప్రజ్ఞత, అది వీరు ఇలాంటి పెద్దవారిని, లబ్ధప్రతిష్ఠులైన వారిని చాలా కాలంగా ఎన్ని తరాల హీరోయిన్లకో పాడారు కదా. ఎప్పుడో జమన్ గారు కాలం నుంచి పాడుతూ, ఇప్పుడు నిన్న మొన్న త్రిష వరకు పాడుతూనే ఉన్నారు. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లను చూసుంటారు, ఎంతమంది డైరెక్టర్లని, ఎంతమంది హీరోయిన్లని, ఎన్ని తరాల వాళ్ళతోటి ఆవిడ ట్రావెల్ చేశారో కదా. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులతోటి ఒక చిన్న ట్రావెల్ నాది, చాలా చిన్న ప్రయాణం, 23 నుంచి 26 దాకా 3 సంవత్సరాలు. అప్పుడప్పుడు మాట్లాడినా ఏదో ఒక ఇలాగే ఆవిడకంతా కథల మీదే ఉండేది. నీకు ఇన్ని పేర్లు ఎలా గుర్తుంటాయి, మధ్య మధ్యలో మీరు అంటుండేవారు. మీరు అనకండమ్మా నువ్వనండి అంటే అటగే లే బంగారు అంటుండేవారు. కానీ మధ్యలో నువ్వేదో అడిగావు, ఇన్ని కథలు పేర్లు మీకు ఎలా గుర్తుంటాయని. ఆ ప్రశ్నే నాకు కూడా అదే ప్రశ్న అని ఆ వాయిస్ మెసేజ్ కూడా ఉంది. ఎన్ని గుర్తుంటున్నాయి నేను అడిగిన ప్రశ్న అడిగారు. అమ్మాయి అడిగింది నా ప్రశ్నే అడుగుతోంది. అమ్మాయి ఇన్ని పేర్లు అవి నీకు ఎలా గుర్తుంటున్నాయి, అవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే నేనన్నా మరి మీకు పాటల్లో నోటేషన్స్ ఎట్లా గుర్తుంటున్నాయి. నేను కూడా అంతే. ఏమీ లే, ఇది ఒక ప్లస్ అనుకో. ఏదో ఒక బాలుగారు గతించినప్పుడు వారి గురించి మాట్లాడుకున్నా. అవునండి కదా. ఇప్పటికీ ఈ లోటు తీరదు. తెలుగువారికి ఎప్పటికీ ఇలాంటి మహాగాయని యొక్క లోటు
తీరనే తీరదు. వీరికి రీప్లేస్మెంట్లు లేవు. అవునండి. బాలుగారికి రీప్లేస్మెంట్ బోళ్ళంతమంది వస్తారు. వారి కుమారుడే ఉన్నాడు కదా స్వయంగా. బాలుయే, జానకమ్మే. అంతే. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రానే రారు. కాకపోతే ఈ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి తమ జీవితాలు దిద్దుకుని చక్కగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో మరి. మా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నమస్తే.